మెస్సీ అంటేనే దిగ్గజ ఆటగాడు. సో ఎప్పుడు రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నాడు. అది కూడా వచ్చిపోవడం కాదు, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి టీంతో కలిసి మ్యాచ్ ఆడబోతున్నాడు కాబట్టి సో పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వం రెడీగా ఉంది. షెడ్యూల్ ప్రకారమే అన్నీ జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అభిమానుల ఆశలు కోరికలు తెలుసు కాబట్టి, వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసు కాబట్టి సో దానికి సంబంధించి అన్ని రకాల పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా కూడా కోల్కతాలో జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సో ఇక్కడ అలాంటి ఘటనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దాని మీద ఇప్పుడు సమీక్షిస్తున్నారు కూడా. ఇప్పటికే డీజీపీ ఒకసారి గ్రౌండ్కి వచ్చి వెళ్ళారు కూడా. ఇక్కడ మెయిన్గా జరిగింది మాత్రం నిజంగా అందరూ ఒకసారి మెయిన్గా యంత్రాంగం, పోలీసు యంత్రాంగమైన అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఆ కోల్కతా అభిమానులు చెప్పేది ఏంటంటే కనీసం మమ్మల్ని చూడనివ్వలేదు అని. నిజమే అది. ఖచ్చితంగా మెస్సీని చూడ్డానికే వచ్చిన వాళ్ళు మెస్సీ కనబడేలా ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే జస్ట్ వాళ్ళ టార్గెట్ అదే కాబట్టి. ఆ ఏర్పాటు అక్కడ లేదు కాబట్టి జనంలో వచ్చెళ్ళాడు, చుట్టూ సెలబ్రిటీలు ఉన్నారు. అసలు అక్కడ ఆ ఉన్న 10-20 మందిలో మెస్సీ ఎవరో కూడా మాకు తెలియలేదు, తెలిసే లోపు వెళ్ళిపోయాడు అనేది అభిమానుల ఆగ్రహం. ఆ విఐపీని కలవడానికే, ఆ సెలబ్రిటీని కలవడానికే, ఆ నాయకుల్ని కలవడానికే మెస్సీ వస్తే కనుక మీరు మీటింగ్లు పెట్టుకుంటే అయిపోయేది కదా. దానికి గ్రౌండ్ దాకా ఎందుకు తీసుకొచ్చారు? దానికి మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? దానికి మేము 1000 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించారు, ఎందుకు ఆశ పెట్టారు, ఇలా ఎందుకు చేశారని కోల్కతా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూస్తున్నాం మనం. हावड़ा से मतलब ये लोग बहुत दूर दूर से आए हैं. 14,000 का ये लोगों ने टिकट खरीदा था कि मेसी को एक बार देखने के लिए, लेकिन नहीं देख पाए. जो पॉलिटिशियन थे वो पूरा मेसी को घेरे हुए थे और पुलिस उन लोगों को हटाया नहीं, एक बार के लिए भी नहीं हटाए. देखिए ये मेसी यहाँ पे कोलकाता में आएंगे, ये बहुत पहले से मालूम था, सबको मालूम था, मैनेजमेंट को मालूम था, पुलिस को मालूम था. तो क्यों नहीं इतना ज्यादा प्रोटेक्शन दिया गया? क्यों नहीं पूरा का पूरा जो कवर करना था जो स्टेडियम, वो क्यों नहीं किया? ये सारे जो क्वेश्चंस हैं अभी यहाँ पे जो फैंस आ रहे हैं वो लोग कर रहे हैं. అది మనం సాద్ లేక్ స్టేడియం లోపల బయట దృశ్యాలు చూస్తున్నాం. లోపల మొత్తం బ్యారికేడ్లు విరిగిపోయి ఉన్నాయి, అక్కడ ఉన్న టేబుల్ విరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి. చాలా వరకు కుర్చీలు గ్రౌండ్ లోపల కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి విసిరి పారేశారు అండ్ అక్కడున్న నెట్ని తెంపి పాడేశారు. చేతికి ఏది దొరికితే దాంతో, ఏది కనిపిస్తే దాన్ని పగలగొట్టారు, ధ్వంసం చేశారు. అలా కొద్దిసేపు సాగింది అది. ఎందుకంటే అక్కడ పోలీసులు, భద్రతా సిబ్బంది తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ గ్రౌండ్లోకి వచ్చేసారు అభిమానులు కాబట్టి అలా కొద్దిసేపు జరిగింది. అక్కడ మనం పోలీసుల నిస్సహాయ స్థితిని కూడా మనం చూసాము. ఇదంతా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం దృష్టిలో పెట్టుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరగకుండా చూడాలనే గట్టిగా నిర్ణయించుకుంటుంది కూడా. రైట్, ఇక బయట దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపల నుంచి ముందుగా లాఠీ చార్జ్ చేశారు, తర్వాత బతిమలాడారు, తర్వాత బుజ్జగించారు. ఫైనల్లీ స్టేడియంలో ఉన్న జనాలందరినీ బయటకు పంపిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. స్టేడియం ఇక ఖాళీ అయిపోతుంది. సో ప్రశాంతంగానే వెళ్తున్నారు లైన్లో, కానీ వాళ్ళు మాత్రం స్టిల్ ఇంకా వాళ్ళ కోపం కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకసారి మనం చూస్తే అర్జెంటీనా, మెస్సీ దేశమైన అర్జెంటీనాకి సంబంధించిన ఆ టీ షర్ట్ కావచ్చు, దాని నెంబర్ కావచ్చు, ఆ టీ షర్ట్ వాళ్ళు వేసుకుని మరీ వచ్చారు. वो लोग एक बार के लिए भी मेसी को पूरा का पूरा जो स्टेडियम के अंदर जो फील्ड है उसको एक बार के लिए भी नहीं घुमाया. क्वेश्चन यही पर होता है कि क्यों नहीं घुमाया उनको. आप आ रहे हैं स्टेडियम से, आप आ रहे, आपने देखा एक बार भी मेसी को देखा? हाँ, हम लोग तो होटल में देख लिए थे पहले. हाँ, लेकिन स्टेडियम पे देखा? स्टेडियम में थोड़ा बहुत देख लिया था क्योंकि हम लोग D2 में थे. अच्छा, लेकिन बाद मैनेजमेंट अच्छा नहीं था, मैनेजमेंट अच्छा नहीं क्योंकि ये लोग ने मतलब इमोशन का दाम नहीं दिया. अच्छा, हमारा जो बोलिए हम लोग का जो इमोशन है खेले का, वो ना मैनेजमेंट बहुत घटिया मैनेजमेंट था. अच्छा, जो एक्सपेक्टेशन था, मतलब हम लोग रात जाग के खेला देखते हैं मेसी का. हाँ, तो जैसा बोला था वैसे कुछ नहीं हुआ. मतलब क्या क्या बोला था मेसी के बारे में और क्या क्या नहीं किया? 5 मिनट खेल, मतलब मेसी एक बार बॉल भी टच नहीं किया. एक बार भी नहीं किया? बॉल टच ही नहीं किया. मतलब एक बार भी बॉल टच करना चाहिए था उसको. हाँ. वो जिसका पर्पस में है लियोनेल मेसी, फुटबॉलर है ना, तो फुटबॉलर का तो बॉल टच करना एक बार चाहिए. अच्छा, दो एलिगेशन आ रहा है. एक कि मेसी को घेर के रखा था पूरा पॉलिटिशियन जो थे वो लोग, क्या ये सही है? पॉलिटिशियन थे या कोई और था मालूम नहीं, लेकिन मेसी पूरा घिरा हुआ था. पूरा घेरा हुआ था मेसी. मतलब इतना मार्ट के अंदर इतना पब्लिक आ गया, उतना पब्लिक का जरूरत नहीं था ना. कोई प्री प्लान नहीं था. कि मतलब वो लियोनेल में जो इंटरनेशनल गेस्ट है, इज द ग्रेटेस्ट ऑफ ऑल टाइम, तो उसके लिए वैसे सिक्योरिटी रहना चाहिए था ना. गोट कहते हैं उनको. हाँ, ऑब्वियसली ही इज गोट. नहीं देख पाए, मतलब फैंस का जो एक्सपेक्टेशन था वो नहीं. अच्छा, एक बात बताइए, नवन्नो से अभी बोल रहे हैं कि इंक्वायरी करेगा, कोई इंक्वायरी
क्या होगा? इंक्वायरी करने से कुछ होगा? आप लोगों का इमोशन वो वापस आएगा? मतलब वो तो नहीं आएगा, लियोन मेसी भी वापस नहीं जाएगा, हम लोगों को पैसा चाहिए नहीं। पैसा नहीं चाहिए? क्या होगा? अच्छा, जो लोग हैं, जो लोग आए हैं, आपने सुना और लोग बोल रहे हैं कि पैसा अभी नहीं चाहिए, क्योंकि देखिए पैसे के बाद जो है ना, जो रिफंड मांग रहे हैं वो लोग अंदर से बहुत ज्यादा दुखी है। वो लोग बोल रहे हैं, आपने सुना अभी मैंने एक आम आदमी से बात किया जो बहुत दूर से आए हैं मेसी को एक बार देखने के लिए। वो लोग कह रहे हैं इंक्वायरी करने से क्या होगा, इंक्वायरी की तरफ ही होगा ना, क्योंकि मेसी तो दोबारा वापस नहीं आएगा। मेसी को देखने के लिए इतना सारा जो क्राउड है वो तो बाद में तो नहीं आएगा। लेकिन एक बात, जो ऑर्गेनाइजर है वो लोग एक काम कर सकते थे, मेसी को एक बार के लिए पूरा का पूरा जो फील्ड है वो घुमा सकते था, लेकिन क्यों नहीं घुमाया? तो इतना सारा फैंस जो स्टेडियम में बहुत देरों से इंतजार कर रहा था, बहुत टाइम से वो लोग इंतजार कर रहे थे, क्यों नहीं वो लोग देख पाए? ये सवाल ये लोग बार बार कर रहे हैं। और सबसे ज्यादा इन लोगों का एलिगेशन है अरूप विशाल एंड उसका जो टीम है